అప్పుడు నాకు ఆవులంటే కూడా ఏం తెలియదు, ఆవుని మాత్రం తెలుసు, ఆవులంటే తెలియదు, గోశాల తెలియదు అనమాట. నాకు పరమ సద్దుగారి సన్నిధిలో ఒక వార్త, ఒక మహా వ్యక్తి అనమాట అన్నాడనమాట, గోసేవ ఎవరైతే చేస్తారో వారు ప్రపంచంలో విశ్వంలో అందరికంటే భాగ్యవంతులని ఒక మెసేజ్ నేను శంకర్ ఉన్నట్టు చెప్పారనమాట. అది ఎందుకు చెప్పారో తెలియదు, అది ఎందుకో నాకు పోయింది, గోశాల పెట్టాలని చెప్పేసి నేను ఐడియల్ కంపెనీలో నేను టెక్నీషియన్ పనిచేస్తాను. అప్పటికి 20 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. అప్పుడు పెట్టాలనుకుంటున్నాను, కాలేదు, అందరు అడిగాను. అయితే సర్వీస్ అయిపోయినా కూడా మళ్ళీ నన్ను 3 సంవత్సరాలు మళ్ళీ పిలిచారనమాట. ఫస్ట్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాను. ఇక నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా మనసంతా గోశాల మీద ఉందనమాట. వచ్చేసి మా ఇల్లు పెట్టేసి వేరే గ్రామంలోకి వెళ్ళి 340 గజాలు ప్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకుని అందులో గోశాల 2 ఆవులతో స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నాకు 20 ఆవులు, చిన్న 20 ఆవులు అనమాట. అయితే 20 ఆవులు నాకు ఎన్ని సమస్యలు సరే ఆవులు కలిసిపోతాము. ఆవులు మా మాట అంటే నేను ఆవులు మాట అంటాను అనమాట. అప్పుడు కూడా అర్థం చేసుకుంటాము. ఇది సత్యం అనమాట. ఇదనమాట గోశాలలో గోవు ఏమిటంటే అది ఇచ్చే గాలి ఆక్సిజన్, పీల్చుకునే గాలి ఆక్సిజన్. మనం మనుషులు మాత్రం ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ పెడతాము. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ పెడతాడు. వృక్షాల్లో ఒక చెట్టు, తులసి చెట్టు మాత్రం ఆక్సిజన్ తీసుకుని పెడతారు అనమాట. గోవుల్లో, పశువుల్లో గోవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ పెడతారు అనమాట. గోశాల దగ్గర ఎవరైతే ఉంటారో ఎలాంటి రోగమైనా పోతాయి అనమాట. వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అనమాట. నేను అందరికీ వేరే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక ఆవు కొనుక్కోండి, ఒక గోవును కొనుక్కోండి. మీ అందరూ చెప్తున్నాను, ఒక గోవును కొనుక్కోండి. ఇది లక్ష్మీదేవి మీ ఇంటి ముందు ఉన్నట్టు అనమాట. ఆవు నెయ్యితోనే మీరు అగ్నిహోత్రం చేయండి, ఆవు పాలు తాగండి, బరి పాలు తాగొద్దు అనమాట. ఆ విజ్ఞప్తి అనమాట. నేను రేసంలో చేస్తున్నాను. ఆ పరమాత్ముని దైవం నేను గోశాల పెట్టగలిగాను. ఈ పరమేశ్వరుడు ఈయన ఆదేశం అనమాట. ఈయనే నాకు స్వప్నం కనిపించారు. ఆవులు కూడా స్వప్నం తీసుకొచ్చి కనిపించారనమాట. నా కోరి 7 సంవత్సరాల సంకల్పాన్ని సిద్ధింపజేశారనమాట. అందరూ చెప్తాను, అగ్నిహోత్రం చేయండి. అగ్నిహోత్రం చేస్తే మీకు బుల్లెట్ కొట్టినా మీకు తగలదనమాట. అలాంటి శక్తి మీకు ఏర్పడుతుంది అనమాట. బుల్లెట్ కొడితే బుల్లెట్ రివర్స్ వచ్చేస్తారనమాట. అంటే మీ ఆరా పవర్ వస్తారనమాట. ఒక శక్తి మీకు తక్షణ అనమాట. ఇది సత్యం అనమాట. అణుబాంబు మీ దగ్గర పెట్టినా సరే మీ వెంట్రుకు కూడా హాని కలగదనమాట. ఇది అగ్నిహోత్ర ప్రభావం అనమాట. అగ్నిహోత్రం చిన్నగా ఉంది, ఏం చేయగలదు అనమాట. ఒక బిల్డింగ్ కట్టి ఏం చేస్తాం, కింద పునాది వేస్తాం, పునాది మీద ఇల్లు కడతాం. ఆ పునాది అంటే అగ్నిహోత్రం అనమాట. ఆ పునాది అగ్నిహోత్రం అనమాట. ఆ పునాది మీద ఎన్ని అంతస్తులో కట్టుకోండి, ఏం కదనమాట. అలాంటి అగ్నిహోత్రం అంటే ఈ అగ్నిహోత్రం అనమాట. తెచ్చిన అగ్నిహోత్రం చేయండి, మీరు సుఖంగా శాంతిగా ఉండండి. మీరు చేయండి, ఇంకా నలుగురు చెప్పండి. ఇదే అనమాట. చాలా థ్యాంక్ యూ.